పెడుతున్నారు. అన్నిటికన్నా ముందు మీరు అధికారంలోకి వచ్చిందే నిరుద్యోగులతోనన్న విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. నేను మొదటి నుండి ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినాం. మావోయిజం కానీ నక్సలిజం కానీ అది శాంతి భద్రతల సమస్య కాదు, అది సామాజిక సమస్య. దాన్ని అదే కోణంలోంచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకొని రాష్ట్ర ప్రజలందరం కూడా బీజేపీని వదిలేస్తున్నాం. మనం యాక్చువల్గా పత్తి కొనాల్సిన బాధ్యత ఎవరిది? పత్తిలో తేమ శాతం డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదేవిధంగా 8 మంది ఎంపీలను ఇచ్చినాం మనం. వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరోజు మాట్లాడతలేరు. బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీయే, అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. పత్తి రైతులకు అన్యాయం చేసేది ఇవాళ వాళ్ళే, అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడరు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ ఎంపీలను, పత్తి రైతులకు తేమ శాతం పెంచేటటువంటి ప్రాథమిక బాధ్యత మీదే ఉంది. మీరు తప్పకుండా మీ మినిస్టర్ దగ్గర పోతారా, మీ మోడీ దగ్గర పోతారా, అమిత్ షా దగ్గర పోతారా, వాళ్ళ కాలు పట్టుకుంటారా, ఏం చేస్తారో చేయండి, కానీ పత్తి రైతుల్ని కాపాడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ బిడ్డల రక్తం దాగుతున్నారు, ఇంకొక పక్క పత్తి రైతుల పట్ల మీ యొక్క కేర్లెస్నెస్తోని ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి, తెలంగాణ ప్రజల బాగోగుల్లో భాగం పంచుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలకు మిత్రులకు మీరు జనంబాట కార్యక్రమంలో మిమ్మల్ని ఆదరించి ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల గురించి సావధానంగా మాకు వివరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.